నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. భూదేవి అంశాన జన్మించి నలక్షేత్ర అంశాన జన్మించి శుక్రముద్ర పట్టిన గోదాదేవి శ్రీ వైష్ణవ సంప్రదాయంలో పాసురాలు రచించి పన్నిదర్ ఆళ్వారులలో ఒకరిగా ఖ్యాతిగాంచడమే కాదు, ఆ శ్రీరంగనాథుని వరించి వారిలో లీనమైన ఆళ్వారు శ్రీ గోదాదేవి. శ్రీ పద్మావతితో పాటు గోదా సమేతంగా శ్రీ వెంకటేశ్వరుడు కొలువై ఉన్న ఆలయాలలో విశేషమైన దేవాలయంగా చెప్పుకోదగింది హైదరాబాద్ సాగర్ రోడ్, బిఎన్ రెడ్డి నగర్, శ్రీపురం కాలనీలోని శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం. ఇవాటి తీర్థయాత్ర కార్యక్రమంలో ఆలయ విశేషాలను సందర్శించి తరిద్దాం రండి. కలియుగమిటులైన కలదుగా నీ కరుణ జలజాక్ష హరిహరి సర్వేశ్వరా. శ్రీపురం కాలనీ డెవలప్మెంట్ అసోసియేషన్ మరియు ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో శ్రీ 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 స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి పర్యవేక్షణలో ఈ ఆలయం 2004 మాఘ బహుళ పంచమి నాడు శంకుస్థాపన జరుపుకుంది. దేవాలయ నిర్మాణం జరిగిన నాటి నుంచి దినదిన ప్రవర్ధమానమే విరాజిల్లుతోంది. కలియుగ దైవంగా కొలిచిన వారికెల్లా కొంగు బంగారమై భక్తజనులను కరుణించి అనుగ్రహిస్తున్న లోకైకనాథుడు శ్రీ వెంకటేశ్వరుడు. రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ సాగర్ రోడ్డు సమీపంలోని శ్రీపురం కాలనీ నివాసస్థులు 6 ఏళ్ల క్రితం భక్తి ప్రపత్తులతో నెలకొల్పుకున్న ఆలయం పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వరాలయం. శ్రీనివాసం శ్రితపారిజాతం విశ్వస్మై నమః శ్రీ శ్రీనివాసం విష్ణవే నమః శ్రీ శ్రీనివాసం వషట్కారాయ నమః శ్రీ శ్రీనివాసం. ప్రశాంతమైన వాతావరణం, ప్రకృతి అందాలు, అంతకుమించి ఆకట్టుకునే పరిసరాల మధ్య ఈ ఆలయం అలరారుతోంది. భక్తులు వదాన్యుల సహాయ సహకారాలతో రూపుదిద్దుకున్న ఈ ఆలయ శోభ వర్ణనాతీతం. అడుగడుగున ఆధ్యాత్మిక అనురక్తిని పెంచే ఈ ఆలయ ప్రాంగణం భక్తి భావ వీచికలను చిగురింపచేస్తుంది. 2004వ సంవత్సరం ఫిబ్రవరి 11వ తేదీన శ్రీపురం కాలనీ డెవలప్మెంట్ అసోసియేషన్, ఆలయ కమిటీ మరియు విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి ఆధ్వర్యంలో శంకుస్థాపన జరిగింది. అనంతరం ఆనాటి నుంచి నేటి వరకు శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామివారి పర్యవేక్షణలో ఈ ఆలయం విలసిల్లుతున్నది. ఆగమ శాస్త్రోక్తంగా దీనిని ఒక మహత్తర దేవాలయంగా నిర్మించడం జరిగింది. గర్భాలయంలో చేరుకున్న భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్యమంగళ రూపాన్ని దర్శించి తిరుమలలో స్వామిని దర్శించామన్న అనుభూతిని పొందుతారు. దగద్దగాయమానంగా కాంతులినే స్వామి మూర్తి దర్శనం సర్వశ్రేయోదాయకంగా భక్తులు భావిస్తారు. గర్భాలయంలో మకర తోరణంలో శంఖ చక్రాలతో వరదాభయహస్తం తిరునామధారి అయి దర్శనమిచ్చే వెంకటేశ్వరుణ్ణి చూడగానే భక్తులు ఆధ్యాత్మిక అనుభూతి మగ్నులవుతారు. చతుర్ముఖ షణ్ముఖ పంచముఖ ప్రముఖాఖిల దైవత మౌలిమణి శరణాగత వత్సల సారనిధే పరిపాలయ మాం వృషశైలపతే. గోవింద హరే గోపాల హరే శ్రీ
परया कृपया परिपाहि हरे। ప్రధాన విగ్రహానికి ముందు ఉత్సవమూర్తులు దర్శనమిస్తాయి. శోధించిరిదియే సురలును మునులును ఆదికేయనాది హరినామం ఆదికేయనాది హరినామం. హరిదివేద శాస్త్రార్థ సంగ్రహము హరయగనుకటే హరినా. అర్చక స్వాముల పూజాహారతులతో భక్తులకు నిత్యం సందర్శనమిస్తూ స్వామి కోరిన కోర్కెలు నెరవేరుస్తుంటాడు. శరణు నీకే శరణు నీవు నన్ను కరుణించు ఈ కడరా కడదిక్కు ఎవరున్నారికను నీకే శరణు. గర్భాలయానికి ముందు ఇరుపక్కల జయ విజయుల మూర్తులు కానవస్తాయి. ఈ కడనా కడదిక్కు స్వామివారి గర్భాలయానికి ఎదురుగా గరుడాళ్వార్ కానవస్తాడు. స్వామికి ఇరువైపులా పద్మావతి, గోదాదేవి అమ్మవార్లు కొలువయ్యారు. స్వామిని ప్రత్యక్షంగా సేవించుకునే మహద్భాగ్యం ఆ తల్లులకు దక్కితే ఆ తల్లులను సేవించుకునే అవకాశం ఈ ఆలయంలో భక్తులకు లభిస్తుంది. రండి, కరుణామూర్తులను దర్శించి కైమోడ్పులను అర్పిద్దాం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గర్భాలయానికి ఎడమవైపు భాగంలో భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో కొలువైన ఇతర దేవీ దేవతలను దర్శించుకుని అపూర్వమైన ఆధ్యాత్మిక అనురక్తిని పొందుతారు. నిత్యం భక్తులతో సందడిగా ఉండే ఈ ఆలయ ప్రాంగణంలో మరోపక్క మూషిక వాహనుడు గణపతి ఆలయముంది. ముద్ద పప్పును బొజ్జ నిండా తినుచు పొరలు కొనుచు. ఈ ఆలయ గర్భాలయంలో విష్ణు గణపతి ఆసీన ముద్రలో కానవస్తారు. తిరునామం ధరించి అభయ వరద హస్తాలతో స్వామివారు దర్శనమిస్తారు. రజత కిరీటం, రజతాభరణాలు ధరించి శోభాయమానంగా స్వామి కానవస్తాడు. ఆ స్వామిని దర్శించిన భక్తులు మనసా వాచా వేడుకొని కైమోడ్పులు అర్పిస్తారు. ఈ ఆలయంలో సింధూరవర్ణ శోభితంగా శ్రీమదాంజనేయ స్వామి దర్శనమిస్తాడు. స్వామికి కర్పూర హారతులను సమర్పించి శఠగోప ఆశీర్వచనాలు పొందుతారు భక్తులు. ఇదే ఆలయ ప్రాంగణంలో మరోపక్క నాగప్రతిమలు కానవస్తాయి. సత్సంతాన భాగ్యాన్ని, వివాహ యోగాన్ని ఇచ్చే నాగదేవతల దర్శనం పుణ్యప్రదాయకం. ఈ ఆలయములో పండుగలు, విశేష పర్వదినాల సమయంలో స్వామివారికి జరిగే అర్చనలు, అభిషేకాలు నయన మనోహరం. వందలాది మంది భక్తులు పాల్గొనే ఈ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఆలయంలో ఏటా నిర్వహించే వార్షిక బ్రహ్మోత్సవాలు నిత్యనూతనం. మన హిందూ సంప్రదాయంలో బ్రహ్మోత్సవాలకి చాలా విశిష్టత ఉన్నది. బ్రహ్మోత్సవాలు, తెప్పోత్సవాలు, మాసోత్సవాలు, ప్రతి మాసము ప్రతి పక్షము ఉత్సవాలు మన ఆగమ శాస్త్రంలో ఉన్నది. అన్నిటికంటే సంవత్సరానికి ఒకసారి వచ్చే బ్రహ్మోత్సవాలు చాలా గొప్పది. వైదిక తత్వంతో కూడుకున్న పరిపూర్ణమైన ఆ పండిత భావంతో కూడుకున్న వైదిక పండితులు ఎవరైతే దాన్ని ఉత్సవ రూపకంగా ఆ యొక్క దాన్ని మోస్తారో దాన్ని బ్రహ్మరథము అంటారు, బ్రహ్మోత్సవము అంటారు. వైకుంఠ ఏకాదశి, ఉత్తరద్వార దర్శనం, శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం, సుదర్శన హోమం, అమ్మవార్లకు సామూహిక కుంకుమార్చనలు, లక్ష పుష్పార్చన, శ్రీమదాంజనేయ స్వామికి ఆకుపూజలు నిర్వహించి తరిస్తారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు. మొదటగా ఉత్సవమూర్తులను ఆగమ పండితులు, పురోహితులు ఆలయమంతా ప్రదక్షిణం గావించి అనంతరం
కళ్యాణ వేదిక వద్దకు తీసుకువచ్చి ఆగమ సంప్రదాయ వరుదుడు శ్రీ వెంకటేశ్వర స్వామి కోరిన కోర్కెలు తీర్చే ఆ వెంకటనాథుడు ఈ ఆలయములో తన దేవేరుల సమేతంగా దర్శనమిచ్చాడు. ఆ వెంకటేశ్వర స్వామి వారి అపార కరుణారసామృతం అందరిపై వర్షించాలని ఆకాంక్షిద్దాం. మరో తీర్థయాత్రలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.